అది నమ్మకత్వం. అన్నీ ఇచ్చి చూస్తాడు, ఉన్నయి ఓడగొట్టి కూడా చూస్తాడు. పాస్ అవ్వాలి. అర్థమైందా? ఫస్ట్ చెప్పాను నమ్మకత్వం యొక్క ప్రాముఖ్యత. ఎవరికి ఉండాలి నమ్మకంగా అన్న పాయింట్ చెప్పాను. టపి టపి టపి. ఇప్పుడు రెండోది చెప్పాను. పరీక్ష దేనికి ఎదురైద్ది? విశ్వాసానికి ఎదురైద్ది. అండ్ విశ్వాసానికి ఎదురైద్ది, మరియు నమ్మకత్వానికి కూడా ఎదురైద్ది. ఏదన్నా ఎదురుగానే యేసును మాత్రం వదలడానికి లేదు. ఒకటే మాట, ఎప్పుడు నువ్వు పలకాల్సింది ఒకటే మాట, నేను ఏమైపోయినా పర్వాలా. ఒరే సైతాన్, నువ్వు నన్ను ఎంత శోధించి వేధించి ఎంత ఇబ్బంది పెట్టి ఎంత నలగొట్టినా నా యేసయ్య పాదాలు మాత్రం నేను వదలను గాక వదలను. ఏబు పట్టినట్టు పట్టాలి. ఏబు పట్టినట్టు పట్టాలి. ఏబు విచిత్రమైన మనిషి. నిజంగా ఇది తలుచుకున్నప్పుడు నాకు మళ్ళా గుర్తు చేసుకొని నవ్వుకుంటా ఉంటా. ఏబు తంతు. ఏబుకి దేవుడికి ఉన్న ఆ అనుబంధం అది భలే ఉంటుందండి. అన్నీ పోతాయి పాపం. ఆస్తులు పోతాయి, అంతస్తులు పోతాయి, దాసదాసి జనాంగం పోతారు, కడుపును పుట్టిన 10 మంది పిల్లలు ఒక్కరోజే చచ్చిపోతారు. ఆఖరికి తన శరీరం కూడా జబ్బు పాలైపోయింది. ఒక రకంగా చెప్పాలంటే ఒక రాజులాగున్నాడు బికారైపోతాడు చిత్రంగా. రోజుల వ్యవధిలోనే మొత్తం కోల్పోతాడు. అయినా అన్నీ పోతున్నప్పుడు ఏమంటాడు తెలుసా? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, ఆయనకే స్తోత్రం కలుగును గాక అంటాడు. ఇది వినటానికి మనం ఇట్లా పలకటానికి బాగానే ఉంటుంది, కానీ ఏబు వెళ్ళిన ఆ సిచ్యువేషన్లోకి వెళ్ళి ఆ మాట పలకాలంటే అది అంత తేలిక కాదు. కొద్దిపాటి నష్టం వస్తేనే అమ్మ దేవుడిని స్తుతించంటే ఏమో స్తుతో ఏమో పో అన్నయ్యో. దేవుడు కూడా తన్నే వాళ్ళకి వరం ఇస్తాడు, మాలాంటి మంచి వాళ్ళకి అనేవాళ్ళు ఉన్నారు. తన్నే వాళ్ళకి వరం ఇస్తాడంట దేవుడు. తన్నే వాళ్ళకి, ఎవరిని తన్నే వాళ్ళకి? దేవుడిని అంటారా? దిక్కుమాలిన మాటలో. కానీ ఏబు సమస్తం కోల్పోతున్నా, ఇదిగో నీ ఒంటెలు పోయినాయి, యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, ఆయనకే స్తోత్రం. ఆఖరి కడుపును పుట్టిన పిల్లలు పోయారని చెప్పినా కూడా, పిల్లలు కూడా నాకు ఇచ్చింది ఎవరు? ఆ సంతతిని నాకు ఇచ్చింది ఎవరు? నా ప్రభు. ఇచ్చినవాడు ఆయనే తీసుకున్నాడు, వస్తువులు ఆయనే తీసుకున్నాడు, ఆయనకే స్తోత్రం కలుగునుగా. ఎక్కడా రివర్స్ మాట్లాడాలి. చివరికి ఒళ్ళంతా ఆ బలహీనత వచ్చి చిల్ల పెంకు తీసుకొని ఒళ్ళు గోక్కుంటూ వేదన పడుతున్న ఏబు దగ్గరికి భార్య వచ్చింది. భార్య వచ్చి ఏమందో తెలుసా? సమస్తము కోల్పోయి బికారోడి అయిపోయి ఒళ్ళంతా కుళ్ళిపోయి జబ్బుపాలైపోయి కూడా మళ్ళీ దేవునికి స్తోత్రం చెబుతున్నావా? దేవునితో మాట్లాడుతున్నావా? ఏం చేశాడు దేవుడు? దేవుణ్ణి దూషించి ఇక చావు, దేవుణ్ణి దూషించు 2 చావు అన్నది భార్య. అప్పుడు ఏమన్నాడు తెలుసా? ఛీ, నువ్వు కూడా ఇంత మాట అన్నాక నేను ఇంకెందుకు బతకాలి అనలా. ఒక్కొక్కడు అంతే, నా భార్య ఇంత మాట అంది అన్నయ్య, నాకు బతకాలనిపించట్లేదు అన్నయ్య, నేను అంటాను ఇంకా సావు నాయనా అని. ఎందుకు మరి ఇంత ఎదవతనంగా ఉన్నావు, సావు అని అంటాను నేను. ఏం మాట అంటే ఏమన్నా పోయిందా? అన్న నోరు సంగతి దేవుడు చూసుకుంటాడు. పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు. సహించు నాయన, సహించమ్మా. ఏమన్నాడో తెలుసా? నేను పెట్టింది తిని, నేను ఇచ్చినవన్నీ కట్టుకొని, నేను ఇచ్చినవన్నీ అనుభవించి, ఈరోజు ఏదో కొద్దిపాటి ఇబ్బంది వచ్చిందని ఇంత మాట మాట్లాడతావే, నన్ను చావు అనే మాట మాట్లాడతావా అని అంత చిల్ల పెంకు జిలలో ఉండి కూడా ఏదో ఒకటి తీసుకొని బాధల లెక్క ప్రకారం. దేవునికి స్తోత్రం. ఏం బాధల, కట్టే మాట అన్నాడు. మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడొద్దు.
దేవుడిచ్చిన అన్నిటినీ అనుభవింప తగుదుమా, కొద్దిపాటి శ్రమను అనుభవింప తగమా. మూర్ఖురాలా, మరి ఈ మాట ఆనాడు మాట్లాడలేదే? దేవుడు అష్టైశ్వర్యాలు ఇచ్చినప్పుడు ఆనందంగా తిని సంతోషంగా కులికావుగా, అప్పుడు మాట్లాడలేదే? ఇప్పుడు కొద్దిపాటి శ్రమ ఎదురైందని ఇలా మాట్లాడాలా? మూర్ఖురాలాపా, ఏంటి నా దేవుణ్ణి దూషించేది అని ఆమెను తిట్టి పంపించాడు. ఆమె వచ్చి దేవుణ్ణి తిట్టమంటే ఆమెను తిట్టి పంపించాడు. దేవుడు ఒక మాట అలా, అక్కడ రాసుంది ఏబు గ్రంథం 2, ఇంటికి పోయి చదువుకోండి, ఇప్పుడు వద్దులే. నోటి మాటలతోనైనను ఏబు తప్పు మాట మాట్లాడలేదట. మళ్ళా ఫ్రెండ్స్ వచ్చారు. ఫ్రెండ్స్ వచ్చి వాళ్ళు దేవుని పక్షంగా వాదిస్తుంటే అప్పుడు రివర్స్ అయ్యాడు మళ్ళీ వాళ్ళతో. దేవుడు అన్యాయం చేయడు ఏబు, నీకు ఇంత దారుణమైన పరిస్థితి వచ్చిందంటే మొత్తానికి నువ్వేదో చేశావు. దేవుడు తప్పు చేయడు, దేవుడు అన్యాయం చేయడు, మొత్తానికి నీలోనే తేడా ఉంది, మొత్తానికి ఏదో తేడా చేశావు అని వాళ్ళు దేవుని పక్షంగా వాదిస్తుంటే ఏమంటాడు? ఏం తేడా చేశానో చెప్పండి, నేను ఎవరికి అన్యాయం చేశానో చెప్పండి, నేను ఎక్కడ తప్పు చేశానో చెప్పండి, నాకెందుకు చేయాలిట్ట. దేవుడికి సపోర్ట్ చేసి మాట్లాడుతుంటేనేమో వాళ్ళతో వాదన పెట్టుకున్నాడు. భార్య వచ్చి దేవుణ్ణి తిట్టమంటేనేమో ఆమె తిట్టి పంపించాడు. ఏమైనా అర్థమైందా మీకు? ఏమైనా అర్థమైందా? ఏమర్థమైంది? అదే ఇప్పుడు నేను చెప్పింది అర్థమైంది. ఇంతకు నేనేం చెప్పాను? అదే మేము విన్నది చెప్పావు. దేవునికి స్తోత్రం చెప్పండి, అల్లెలూయా చెప్పండి. పాయింట్ ఉందా లేదా? స్నేహితులు వచ్చి దేవుని పక్షంగా మాట్లాడుతుంటే ఎరా దేవుడి పక్షంగా మాట్లాడడానికి వచ్చారా కోపేసుకొని, సరే అట్లయితే మరి తప్పు చేసిన వాడికే శిక్షలు వచ్చే పని అయితే దేవుడు నాకు అన్యాయం చేశాడు చేశాడు. అదేం దేవు? అవును చేశాడు, నేను ఎవడికి అన్యాయం చేయలే. ఆకలి కొన్నవాడి ముఖం చూడలా, ఆహారం పెట్టి పంపించా. వస్త్రహీనుడు నా కంటపడితే వస్త్రాలు ఇచ్చి పంపించా. విధవరాలు నా కంటపడితే ఆదరించా. దిక్కులేని పిల్లలు నా దగ్గరకు వస్తే వాళ్ళకి న్యాయం తీర్చా. అన్యాయం అయిపోతున్నవాడు నా ముందుకు వస్తే వాడి దగ్గర ధనం దోచుకున్నవాడి దవడ ఎముకను విర్రగొట్టి మరి వాడి దగ్గర నుంచి లాగి వీడి చేతికి ఇచ్చా. నా పొరుగువాడి భార్యను నేను ఆశించలేదు. నా పొరుగువాడి భార్యను ఆశించి వాని వాకిట పొంచి ఉంటే నా భార్య వేరొకడు తిరగలి విసురుగాక అన్నాడు. అంటే కనీసం మోహపు చూపు కూడా నేను చూడలేదు. నా భార్య నాకు చాలు, పక్కవాడి భార్య నాకెందుకు అని నేను పొరుగువాని భార్యను ఆశించలేదు. ఒరే, నీతిమంతుడికి కష్టాలు రావంటే మరి నేను నీతిమంతుడినే. దేవుడు అన్యాయం చేయడు, నీతిమంతుల కంటే మరి నాకు అన్యాయం జరిగింది చెప్పండి. రుజువు చేస్తారా? మరి ఎవరికైనా అన్యాయం చేసిన రుజువు చేయండిరా అంటే వాళ్ళకి సౌండ్ లేదు. ఎందుకంటే ఏమి చెప్పేది నిజమే. దేవుడు గొప్పోడు, ఓకే. దేవుడు అన్యాయం చేయడంటేనే ఊరుకోట్లా, తగాదేసుకుంటున్నాడు. దేవుణ్ణి తిట్టమంటేనేమో ఆమె తిట్టి పంపించాడు. ఏమన్నా అర్థమైందా మీకు? అర్థం కాలేదు కదా? ఇది ఎలాంటిదో తెలుసా? ఒక భార్య ఒకటి దగ్గరకు వచ్చి భర్త గురించి చెబుతుంది అనుకోండి, లేకపోతే ఒక ఆమె దగ్గరకు వచ్చి భర్త గురించి చెబుతుంది. మామూలుగా కొట్టట్లా, అట తిడుతున్నాడు, ఇట కొడుతున్నాడు, ఏమి ఇవ్వట్లేదు, అది ఇదని సోచి చెబుతూ ఉంది. ఇంత చండాలు పొడితో కాపురం చేయని ఎలా వదిలేస్తే పోయిద్దిగా దరిద్రం. అట్టంటోడు ఎందుకమ్మా సావక అన్న వెంటనే రివర్స్ అయిపోయింది. ఎవరు? మాయను చావాలంటావా? మరి నిన్ను ఇంతసేపు టార్చర్ చేసినాడు ఎందుకు బతకాలి? ఎవరు? మాయను చావాలంటావా? పనికి మాలిందానా? దిక్కు మాలిందానా? అట్లాంటిదానా ఇట్లాంటి మాయను చావాలి అని రివర్స్ అయినట్టు. అరే నువ్వే చెబితివి ఇన్ని బాధలు పెడుతున్నాడు, ఇన్ని కష్టాలు పెడుతున్నాడని. అట్లయితే వాడు పోతే పోయింది పేడ వదిలని ఈ మనిషి ఆవేశంతో అంటే నువ్వు పోరాదు, నువ్వు అంటే ఎలా ఉంటుంది? అవునా? ఎన్ని బాధలన్నా పెడితే అవసరమైతే ఆయనతోనే తగాదాడతా, ఆయనతోనే తగాద పెట్టుకుంటా, ఆయనతోనే వ్యాజ్యం ఆడతా, ఆయనతోనే పెనుగులాడతా. ఆయన పాదాలు మాత్రం వదలను. అది నా ఏబులో. అర్థమైందా?
ఆయన నాకు నమ్మకమైన యజమానుడు, నేను ఆయనకు నమ్మకమైన దాసుడుగా దాసురాలిగా ఉండాలి. ఆయన నాకు నమ్మకమైన తండ్రి, నేను ఆయనకు నమ్మకమైన కుమారుడుగా కుమార్తెగా ఉండాలి. ఆయన నాకు నమ్మకమైన భర్త, నేను ఆయనకు నమ్మకమైన భార్యగా ఉండాలి. అట్లా అర్థమైందా? రెండో పాయింట్, పరీక్ష వచ్చిద్దా రాదా? చెప్పండి. కోటం టైం కూడా అయిపోయింది. వచ్చిద్దా రాదా? దేవుడు పరీక్ష చేయాలా వద్దా? మీరు చెప్పండి. అది న్యాయమా కాదా? నన్నైనా మిమ్మల్ని అయినా పరీక్ష చేయాలా వద్దా? ఎంతమంది ఒప్పుకుంటారు? చేతులు ఎత్తండి. పరీక్ష తప్పకుండా చేయాలన్న. అదేంది? తప్పు లేదన్న. థ్యాంక్ యూ. మీకు చాలా బాగా అర్థమైందని నాకు అర్థమైంది. దేవునికి మహిమ. ఏమి ఇబ్బంది పడదు, చేస్తాడులే. పరీక్ష చేయాల్సిందే అన్నారుగా, చేస్తాడులేని అవసరం లేదు. ఆల్రెడీ పరీక్షలోనే ఉన్నారు చాలామంది. ఆల్రెడీ పాపం పోరాటాల్లోనే సాగుతున్నారు. ఒక పరీక్ష ఉంది అన్నయ్య, ఇప్పుడు చాలా అయినాయి, ఇప్పుడు కొన్ని లైన్లో ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఓకేనా? రైట్. మూడవ మాట చెప్పి ముగిస్తాను. ఎవరికి నమ్మకంగా ఉండాలి అన్నది చెప్పాను. పరీక్షలు దేనికి ఎదురవుతాయి? విశ్వాసానికి మరియు నమ్మకత్వానికి ఎదురవుతాయి అని చెప్పాను. ఒకవేళ నీవు నమ్మకస్తురాలివై దేవుని ముందు నిగ్గు తేలితే కలిగే బహుమానాలు కూడా 4 ముక్కలు చెప్పి ముగిస్తా. ఒకవేళ నువ్వు నమ్మకత్వాన్ని కాపాడుకొని నిలబడ్డావనుకో, నమ్మకత్వాన్ని కాపాడుకొని నిజాయితీగా దేవునికి ఎన్ని ప్రతికూలతలు వచ్చినా వదిలిపెట్టకుండా నమ్మకత్వానికి నిలబడ్డావనుకో, ఏ విషయాలలో నీకు పరీక్షలు ఎదురైనాయో ఆ విషయాలన్నిట నువ్వు ఊహించనంత ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. మళ్ళీ ఒకసారి చెప్పేదా? ఏ విషయాలలో నీవు నమ్మకత్వంలో పరీక్షింపబడ్డావో, ఏ విషయాలలో నువ్వు పరీక్షింపబడ్డావో ఆయా విషయాలలో నువ్వు పట్టజాలనంత ఆశీర్వాదం పొందుతావు. దీనికి అబ్రహాం లైఫే ఎగ్జాంపుల్. పిల్లల విషయంలో శోధించబడ్డాడు, అంటే పరిశోధించబడ్డాడు. తనకు ఒక్కడై ఉన్న కుమారుణ్ణి తీసుకొచ్చి మొరియా దేశమందు నేను నీకు చూపించే పర్వతం మీద దహన బలిగా ఇవ్వమన్నాడు కదా. తీసుకెళ్ళి దహన బలిగా ఇవ్వటానికి సిద్ధపడినప్పుడు తీరా బలిపీఠం కట్టి కుమారుణ్ణి కాళ్ళు చేతులు కట్టేసి బలిపీఠం మీద పండుకోబెట్టి కత్తెత్తాడు. ఎత్తి పొడవటానికి సిద్ధమైనప్పుడు దేవుడేమన్నాడు? అబ్రహామా, అబ్రహామా ఆగు, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయొద్దు, వాని వదిలేసేయి అని అబ్రహాముని అడ్డగించాడు. తర్వాత పొదలో కొమ్ములు తగులుకున్న పొట్టేలను ఆయనే చూపించాడు. తీసుకొచ్చి అబ్రహాము దహన బలిగా దాన్ని అర్పించేశాడు, ఇస్సాకుకు ప్రతిగా. పిల్లల విషయంలో ఇప్పుడు పరిశోధించబడ్డాడు కదా. ఇప్పుడు ఏ విషయంలో ఆశీర్వాదాన్ని పలుకుతున్నాడు చూసావా? ఇక నుంచి నీకు అష్టైశ్వర్యాలు ఇస్తానని చెప్పలా. ఐశ్వర్యం విషయంలో శోధింపబడ్డ అబ్రహాము సంతాన విషయంలో శోధింపబడ్డాడు. కాబట్టి ఇప్పుడు ఏం వాగ్దానం ఇస్తున్నాడో తెలుసా? అబ్రామా, ఇప్పుడు రా, సముద్రం తీరాన ఉన్న ఇసుక రేణువులు లెక్కించగలవా? సముద్ర తీరంలో ఉన్న ఇసుక రేణువుల్లా? ఒక దోసెడు రేణువులు లెక్కేయడానికే చాలా రోజులు పట్టింది నాయన. నా బతుకాలం జరిపోయింది. ఒక దోసిలి రేణువులు, ఇసుక రేణువులు లెక్కేయడానికి నా బతుకాలం జరిపోయింది. అలాంటిది సముద్ర తీరంలో ఉన్న ఇసుకను లెక్కేయాలంటే ఎట్లా సాధ్యం? ఆకాశ నక్షత్రాలను చూసి లెక్కేస్తావా? అది సాధ్యం కాదు నాయన. ఇటుపక్క లెక్కేసి మళ్ళీ ఇటు వచ్చి ఇటు లెక్కేస్తుంటే ఆ లెక్క పోయిద్ది. చిన్నప్పుడు కూర్చొని మంచం మీద వండుకొని ఆరు బయట 1 2 3 4 లెక్కేసుకుంటూ కూర్చున్నా. మీరు చేశారా పని? మీరు చేసి ఉండరేమో అట్లాంటి పిచ్చి పనులు చేశారా? మీలో కూడా ఉందా నాలాంటి పిచ్చోళ్ళు? రైట్, దేవునికి స్తోత్రం. లెక్కేసేవాడిని. కాసేపు లెక్కేసేసరికి కళ్ళు నొప్పులు పుట్టాయి, అర్థం అయ్యేది కాదు. ఎందుకంటే ఎక్కడ చూసినా నక్షత్రాలే. దేవుడు అబ్రహాంతో అన్నాడు, ఏమని తెలుసా?
నీకొక్కగానొక్కడై ఉన్న నీ కుమారుని నా కొరకు వెనుతీయలేదు గనుక నీవు లెక్కింపజాలనంత సంతానము నేను నీకు నిశ్చయముగా ఇస్తాను. ఏ విషయములో దేవుడు మన నమ్మకత్వాన్ని పరీక్షించాడో ఆ విషయంలో దేవుడు విస్తారంగా ఆశీర్వదిస్తాడు. కన్ఫర్మ్, డౌటే అక్కర్లా. ఒక విషయంలో ఇప్పుడు నువ్వు పరీక్షింపబడుతున్నావు అంటే ఆ విషయంలో నిన్ను అమితంగా దేవుడు దీవించబూనుకున్నాడు. ఏబును కూడా అంతే. అన్ని విషయాలలో దేవుడు పరీక్షించాడా? పరీక్ష అయిపోయిన తర్వాత మొత్తం రెండింతలుగా ఇచ్చాడని రాస్తుంది. డబల్ చేసి పడేశాడు. 500 జతల ఎడ్లు ఒంటెలు ఉన్నాయనుకో, 1000 జతలు అయిపోయినాయి. స్తోత్రం. 10 మంది సంతానాన్ని తీసుకున్నాడు కదా, 10 మందికి మళ్ళీ 10 మందిని ఇచ్చాడు. సంతానం మాత్రం 10 మందికి 10 మందినే ఇచ్చాడు. వాస్తవం 20 మందిని కదా ఇవ్వాలని డౌట్ కొంతమందికి. దేవుడు 20 మందినే ఇచ్చాడు ఏబుకి. కాకపోతే 10 మంది పైన ఉన్నారు, 10 మంది ఏబు దగ్గర ఉన్నారు అన్నమాట. పశువులు మాత్రం ప్రాణులు కాబట్టి వాటి ఆత్మలు ఉండవు కాబట్టి అవి డబల్ ఇచ్చాడు. మనుషుల్ని మాత్రం 10 మందినే ఇచ్చాడు. ఎందుకంటే ఆల్రెడీ 10 మంది ఏబు ఖాతాలు అక్కడ ఉన్నారు. ఎక్కడ? పరదైసులో. అర్థమైందా ఎలారా? స్తోత్రం చెప్పండి. చెప్పండి. ఏ విషయాలలో నీవు శోధించబడ్డావో, పరీక్షింపబడ్డావో, నీ నమ్మకత్వం పరీక్షింపబడింది, ఆ విషయాలలో నీవు తిరిగి రెట్టింపుగా ఆశీర్వదించబడతావు. సామెతల గ్రంథము 28:20. ఇది 2వ దీవెన. నమ్మకత్వాన్ని రుజువు చేసుకున్న వాడికి దీవెనలు మెండుగా కలుగును అంటాడు. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. దేవునికి స్తోత్రం. దేవుడు ఏవేవి సిద్ధపరిచి ఇవ్వగోరాడో వాటన్నిటినీ స్వతంత్రించుకుంటాడు. నా దగ్గర ఉండేటువంటి పిల్లలకి నేను ఎక్కువ శాతం అదే చెప్తాను. రేయ్, పెద్దలు పిల్లలు అందరికీ చెప్తాను నేను, నమ్మకత్వాన్ని కోల్పోవద్దు నాన్న. నమ్మకత్వాన్ని కోల్పోయిన వాడు ఇస్కరియోతు యోధా లెక్కలోకి వస్తాడు. నమ్మకత్వాన్ని కోల్పోవద్దు. ప్రతికూలత ఎదురైనా సరే నమ్మకంగా ఉండండి. నాకు కాదు, నా దేవుడికి నమ్మకంగా ఉండండి. నా ఫ్యామిలీ మెంబర్స్ కూడా అదే చెబుతా, కుటుంబ సభ్యులకు కూడా. పరిశుద్ధుల కష్టం మన చేతికి వస్తుంది, పరిశుద్ధులు కష్టార్జితం మన చేతికి ఇస్తా ఉన్నారు అన్న పరిచర్యకు వాడతాడని. దాన్ని ఎక్కడ కూడా దుర్వినియోగం చేయకూడదు. దాన్ని ఎక్కడ కూడా మన స్వార్థానికి దాచుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. అది ఎవరిది? పరిశుద్ధులది. వాళ్ళని ప్రేరేపించి ఇచ్చింది ఎవరు? దేవుడు. అది మనది కాదు, దేవుడిది అండ్ పరిశుద్ధులది. ఈ లోకంలోనికి ఏమి తేలేదు, చచ్చేటప్పుడు ఏం తీసుకొని పోం. కాబట్టి దేవుడు మనకి ఇచ్చిందంతా కూడా దేవుని కొరకు నమ్మకంగా ఖర్చు పెట్టాలి, యథార్థంగా ఉండాలి. ఎక్కడన్నా అపనమ్మకపు ఛాయలు కనబడితే పక్కన పెడతాడు దేవుడు. ఆ బ్లెస్సింగ్ ఆగిపోయింది. నా కుటుంబ సభ్యులకి చెప్తాను, జాగ్రత్త జాగ్రత్త, ఇది పరిశుద్ధుల రక్తం అని చెప్తాను. నాకు భయం. మరి నన్ను నమ్మి పరిశుద్ధులు ఇక్కడ ఉన్నోళ్ళు, ఎక్కడెక్కడో ఉన్నోళ్ళు, శాలెమన్నకి ఏదన్నా నేను ఇస్తే అన్న ఖచ్చితంగా దేవుని పనిలో వాడతాడని నమ్మి నా చేతికి వాళ్ళు ₹1 ఇస్తే దాన్ని నమ్మకంగా నేను దేవుని కొరకు ఖర్చు పెట్టాలనేది నా ఆశ. కనీస అవసరాల కోసం వాడుకోవడంలో తప్పు లేదు. కానీ మరి ఇంకా బలిపీఠం దగ్గర ఉన్నవాడు బలిపీఠం మీద అర్పణకి యోగ్యుడు, సువార్త ప్రకటించేవాడు దాని వల్లనే జీవనం పొందాల్సి ఉంది. మరి ఇంకేం చేయాలా? లేకపోతే అవకాశం ఉంటే పని చేసుకుంటా సేవ చేయాలని ఉంది. ఇప్పుడు నేను పనికి పోయాను అనుకో, ఇక తెల్లారిది ఇక్కడ. కాబట్టి ఇక నేను ఇప్పుడు అది చేయాల్సి కాదు. అందుకని ఇప్పుడు దీని మీదనే ప్రయాణం సాగించాల్సి వచ్చింది. లేకపోతే అసలు ఆ ఒక్క పాయింట్లో కూడా పౌల్లాగా ఉండాలని ఆశ. ఏదో ఒకటి జీవనోపాధి చేస్తా, నా కుటుంబాన్ని నడిపించుకుంటా, సేవ చేయాలని నా ఆశ. కానీ ఇప్పుడు నేను పూర్తి కాలం టైం సేవలో ఉంటేనే మంచిది, ఇంకా ఎక్కువ మందిని తయారు చేయగలుగుతానన్న ఆశతో పూర్తి కాలం సేవలో ఉన్నందున నా కనీస అవసరాలకు తప్ప హైపైగా ఏదో హడావుడి చేయడానికి వాడటానికి ఇష్టపడట్లేదు. ఎందుకు? నా నమ్మకత్వాన్ని దేవుడు చూస్తాడు. దుర్వినియోగం అయితే గాయపడతాడు. సద్వినియోగం చేసి నమ్మకంగా ఉన్నాను అనుకో, ఎంతైనా చేస్తాడు నా దేవుడు. హల్లెలూయా.
నమ్మకమైన వానికి ఎందులో అయితే నమ్మకత్వం విషయంలో శోధించబడ్డారో దానికి రెట్టింపు తిరిగి దయచేస్తాడు. ఆర్థిక విషయాల్లో ఒకవేళ దేవుడు నీకు లేమి కలిగించి నిన్ను పరిశోధించాడు అనుకో, ఆ లేమిలో ఉండి కూడా దేవా నీకు స్తోత్రం నాయనా అని ఆ లేమిలో ఉండి కూడా నువ్వు దేవునికి నమ్మకంగా ఉన్నావు అనుకో, బతుకంతా పరీక్ష కాదుగా, కొద్ది రోజులు పరీక్ష. ఆ పరీక్షా కాలం పూర్తయిన తర్వాత పట్టజాలనంత సమృద్ధితో నింపుతాడు నిన్ను. ఖచ్చితంగా చేస్తాడు ఆ పని. ఎందుకంటే బైబిల్ అందుకు సాక్ష్యం ఇచ్చింది. కాసిన నీళ్లు తెస్తావా తల్లి? నీళ్ళు అయితే తెస్తా. ఆ చేత్తోనే ఒక చిన్న అప్పం చేసుకొని రా అమ్మ. అప్పమా? ఇక్కడ మాకే తొట్టిలో పట్టెడు పిండి, బుడ్డిలో కొంచెం నూనె. నేను నా కుమారుడు చావక ముందు రొట్టె కాల్చుకొని తిందామని పుల్లలు ఏరుకోవడానికి వచ్చానయ్యా. ఉన్నదే పట్టెడు పిండి. పట్టెడంటే ఇది పట్టెడు పిండి. ఎన్ని రొట్టెలు అయింది? ఆ పట్టెడు పిండిని వండుకుందామని, రొట్టె కాల్చుకుందామని వచ్చాను. ఈయనంటాడు, అందులోనే నా కోసం ఒక చిన్న దేశరా అంటాడు. ఇది ఎట్టుందంటే అడుక్కునే వాళ్ళ దగ్గర గీక్కునేటట్టుంది అనమాట వ్యవహారం. కానీ ఏలియా అంటాడు, ఆ పట్టెడు పిండిలోనే నా కొరకు ఒక చిన్న అప్పం చేసుకొని రా. నీకున్న పట్టెడులోనే కొంచెం, ఆ కొంచెంలోనే నమ్మకంగా ఉండు దేవునికి. కొంతమంది చాలా ఆర్థిక ఇబ్బంది ఉంది కనుక నేను ఇప్పుడు 10వ భాగం లేకపోతే దేవునికి ఇవ్వాలనుకున్న అర్పణ నేను ఇవ్వను, ఇది ఖర్చు చేస్తాను అనుకుంటారు. మీ అవసరాలు మీ బాధలు నాకు సంబంధం లేదు, మళ్ళీ డబ్బుల కోసం చాలామంది చెబుతున్నాడు అనుకుంటారు. ఎందుకు వచ్చిన గొడవ? ఎలాంటి కఠినమైన పరిస్థితుల్లో సైతం ఇది నా దేవుని కొరకు నేను కేటాయించింది, ఇది దేవుని కొరకే చెందాలి అని నువ్వు దాన్ని విభాగించగలిగితే సారేపద విధవరాలు కరువు కాలమంతా పోషింపబడ్డట్టు పోషింపబడతావు. కొన్నిసార్లు సమృద్ధి ఇచ్చి చూస్తాడు, కొన్నిసార్లు కఠినమైన లేమిని అనుమతించి అందులో నువ్వు ఎంత నమ్మకంగా ఉంటావో చూస్తాడు. సారేపద విధవరాలు ఆ పట్టెడు పిండిలోనే నిజంగా ఏలియా చెప్పినట్టు రొట్టె చేసుకొచ్చి, అప్పుడు ఏలియా అన్నాడు, సిద్ధపడింది, ఆ మనసులో సిద్ధపడింది, పో యెహోవా నీకు సెలవిచ్చాడు, ఆయన దీవిస్తున్నాడు, కరువు కాలం తీరేంత వరకు ఆ తొట్టిలో పిండి తగ్గదు, ఆ బుడ్డిలో నూనె తగ్గదు, పో ఎన్ని రొట్టెలు చేసుకుంటావో చేసుకోపోమన్నాడు. ఇంకేం లేదు, డైలీ ఆ రొట్టెలకు కావాల్సినంత పిండి వచ్చేసింది, అందులో ఆ రొట్టెలు కాల్చడానికి కావాల్సినంత నూనె వచ్చింది ఆ బుడ్డిలో. ఇక ఎన్ని కాల్చినా సరే కరెక్ట్గా మళ్ళీ అంత పిండి వచ్చి ఉంటుంది ఆడ. కరువు కాలం తీరిందాక అక్కడే ఉన్నాడు, ఆడే తిన్నాడు. ఆయన తింటాం కాదు, వాళ్ళు కూడా తిన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తరిగిపోని దీవెన అయిపోయింది అనని ఆశీర్వాదం, సమృద్ధి. ఈ సమృద్ధి రావటానికి ముందు ఆ ఉన్న కొంచెంలోనే చూడు నమ్మకత్వాన్ని పరీక్షించాడు. అవునా? ఎంతమందికి అర్థమవుతుందో ఏమో మరి. ఎట్టటానండి అర్థమైతే రైట్, అందరూ చేతులు పెరలే. ఇది కూడా అర్థం కాకపోతే ఇంక చేయగలిగింది ఏం లేదు. ఎందులో అయితే మనల్ని నమ్మకత్వాన్ని పరీక్షించాడో దానిలో మనం పట్టజాలనంతగా దీవెన కుమ్మరిస్తాడు అన్నది చెప్పాను. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుతాయి. అన్ని రకాలుగా దీవెనలు వచ్చేటట్టు చేస్తాడు. ఎందుకు? నమ్మకస్తుడు. నా బిడ్డలు నా విషయంలో చాలా నమ్మకంగా ఉంటారు. తప్పనిసరిగా నేను వాళ్ళని బ్లెస్ చేయాలనుకుంటాడు. ఇటు ఆశీర్వాదాలు డబుల్ ఇస్తాడు. ఏ దీవెన ఇవ్వాలనుకున్నాడో అవన్నీ తన నమ్మకమైన పిల్లలకు కుమ్మరిస్తాడు. 2, మూడవది, ఆ నమ్మకమైన వానికే జీవ కిరీటం ఇస్తానన్నాడు. ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయంలో, మరణము వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేది. మరణాపాయం వచ్చినా సరే నీ నమ్మకాన్ని వదిలిపెట్టొద్దు, నేను నీకు జీవ కిరీటం ఇస్తానన్నాడు. అంతేనా? తర్వాత ఇంకేమైనా ఉన్నాయా?
మనం నమ్మకస్తులమై ఉంటే ఆయన భూరాజులను జయిస్తాడట. అదే ప్రకటన గ్రంథం. ఆయనతో ఉన్నవారు, చూడండి ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 13, 14 వచనాలు తొందరగా. వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు గాని గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజున ఉన్నందున తనతో కూడా ఉండిన వారు గొర్రె పిల్లతో కూడా ఉండిన వారెవరు? మనమే. గొర్రె పిల్లతో కూడా ఉండిన వారెవరు? మనమే. తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందున. అద్దుగో చూసావా, నమ్మకమైన వారై ఉన్నందున ఆయన ఆ రాజులను జయించును. అది మనం నమ్మకస్తులమై ఉంటే దేవుడు కొంతమందిని జయిస్తాడట. ఆయన జయానికి మన నమ్మకానికి లింక్ ఉంది. పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు మరియు నమ్మకమైన వారు. మన నమ్మకత్వం యేసయ్య జయానికి ఉపయోగపడిద్ది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అపవాది వచ్చాడు ఏబు దగ్గర. ఏబు విషయంలో అపవాది దేవుడి దగ్గరికి వచ్చాడు. దేవుడే కదిలిచ్చాడు. ఏబు సంగతి ఆలోచించావా అని. ఆశీర్వదిస్తే ఎవరైనా భజన చేస్తారు లేవా, ఉన్నాయన్నీ ఓడగొట్టప్పుడు తేలిద్ది అన్నాడు. అవునా? సరిపో. అతని ప్రాణాన్ని మాత్రం ముట్టొద్దు. అతని కలిగిన సమస్త నీకు అప్పగిస్తున్నా, నువ్వేమైనా పోగొట్టు. ఏబు మాత్రం తన నమ్మకత్వం వదలడు. భార్య అదే అంది, ఇంకనూ నీ నమ్మిక వదలవా, నీ యథార్థత వదలకుందువా? చూడండి, ఇంకనూ నీ యథార్థత వదలకుందువా? ఏబు గ్రంథము ఆ ఒక్క ముక్క చదవండి, నీకు ప్రార్థన చేస్తా. 2వ అధ్యాయము 9వ వచనం. అతని భార్య వచ్చి, నీవు ఇంకనూ యథార్థతను వదలకయుందువా? యథార్థత అంటే నమ్మకత్వం కూడా. ఇంకనూ నీ యథార్థతను వదలకయుందువా? దేవుని దూషించి మరణము కమ్మనెను. చాలు. చూడండి, ఏబుని పరీక్షించడానికి సాతాను ప్రేరేపించి ఏబు కలిగిన సమస్తాన్ని కూడా నిర్మూలన చేశాడు. ఇక్కడ దేవుడు ఛాలెంజ్ చేశాడు సైతాన్తో, అరే నీ చేతనాయం చేసుకోపో, నా భక్తుడు మాత్రం వదలడరా, నమ్మకత్వాన్ని యథార్థతను మాత్రం వదలడరా, పో నీ చేతనాయం చేసుకోపో. ఏబును కాబట్టి అట్ట సవాల్ చేశాడు, కానీ దేవుడు మనల్ని బట్టి చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏబును కాబట్టి, అంత నమ్మకస్తుడు కాబట్టి దేవుడు ఛాలెంజ్ చేశాడు. దానియేలును కాబట్టి ఛాలెంజ్ చేశాడు. శద్రకు మేషకు అబేద్నెగోను కాబట్టి. నిన్ను నన్ను ఆ ప్లేస్లో పెడితే ఉంటాం. అసలు ఫస్ట్ ఒంటెలు పోయినాయి అనగానే మనం ఈ అడ్రస్ లేకుండా పోతాం. లేదండి, దేవుడు నాకు తోడే ఉంటే నా ఒంట్లో ఎందుకు పోవాలి, నేను రాను పో చర్చికి, ఇంక చర్చి లేదు గిర్చి లేదు పో. ఒంటెలు పోయినప్పుడే మనం కూడా అడ్రస్ లేకుండా పోయాం. కానీ మనల్ని బట్టి కూడా దేవుడు సైతానుతో ఛాలెంజ్ చేయగలగాలి. ఆ స్థాయికి ఎదగాలి మనం. ఆ శక్తి దేవుడు మనకిచ్చుగాక. ఆమెన్. పోరా పో, నా బిడ్డను ఎంత అన్నా శోధించు, నన్ను వదిలిపెట్టదు పో అనగలిగే స్థాయి మనకుందా? కొంతమంది నా దగ్గరికి వచ్చి, సైతాన్ని ఏం శోధించినా శోధిస్తున్నాడు అన్నయ్య అంట. నేనంటాను, నీకంత సీన్ లేదేమ్మంటాను. అదేందన్నయ్య, నిజంగానే సైతాన్ని ఏం శోధించినా శోధిస్తున్నా అంటే నీ రేంజ్ అది కాదు, ఊరుకో అంటాను నేను. అంటే ఏంటో తెలుసా, సైతాను శోధించేదానికి ఒక స్థాయి ఉంది. నాకు తెలిసి నీ దగ్గరికి వచ్చి శోధించడానికి వచ్చేది పిల్లదేమో ఉంటుంది. నీ రేంజ్ అది, నీ రేంజ్ పిల్లదేమో రేంజ్. డైరెక్ట్గా సాతాను వచ్చి శోధించాలంటే నువ్వు ఏబు స్థాయికి చెందిన వ్యక్తివై ఉండాలి, దానియేలు స్థాయికి చెందిన వ్యక్తివై ఉండాలి, యేసు స్థాయికి చెందిన వ్యక్తివై ఉండాలి, మోషే స్థాయికి చెందిన వ్యక్తివై ఉండాలి.
అర్థమైందా? కాలేదా? మరి కదిలితే సైతాన్ వచ్చి తెగ శోధిస్తున్నాడు, సైతాన్ వచ్చి తెగ, అసలు సైతానా లేకపోతే వాడు పంపించిన ఒక పిల్లదయ్యమా? నీ రేంజ్ ఏంది? ఒక పిల్లదయ్యం కదిలిచ్చినా నువ్వు ఆంతను వస్త్రాలు దించుకొని ఎగబడతావు. అలాంటిది సైతాన్ వచ్చి తెగ శోధిస్తున్నాడు. నేనంటే నీ రేంజ్ అంత కాదులేమ్మా, అది పౌలు రేంజి, అది ఏబు రేంజి. ఆ స్థాయికి పోయినప్పుడు సైతానను, ఆ స్థాయికి పోనంత వరకు ఈ చిల్లర దయ్యాలు ఉంటాయే అయ్యే. ఎంతమందికి అర్థమైంది? నిజమే, నేను చెప్పేది జోక్ కాదు. ఇప్పుడు నిన్ను నన్ను నమ్మి సైతాన్ని వదులుతాడా దేవుడు? పోరా మా వాడి దగ్గరికి పో, నువ్వు ఎన్ని తిప్పలన్నా పాడు, మా వాడు తిరిగి ఉండదు అని అనగలడా? ఏమో, నన్ను బట్టి మాత్రం అనుమానమే అన్నయ్య వాళ్ళు చేతులు ఎత్తండి. ఆహా, కొంతమంది చేతులు ఎత్తలా ఫైటర్లో. ఉంటావా మరి నువ్వు గట్టిగా? రమ్మనన్నయ్య వాడిని రమ్మను, వాడి ఎన్ని తిప్పలు పెట్టినా ఆల్రెడీ పడతానే ఉన్నాను, ఇంకా పెడితే ఇంకా కొన్ని బాధలు పెడతాడు, వదిలిపెట్టే ప్రసక్తే లేదు, రమ్మను శోధించుకోమని యేసు రక్తమే చేయం. కొంతమంది పాప యథార్థంగా చేయెత్తారు, మనకు అంత సీన్ లేదన్నయ్య. ఎట్లా లేకపోతే రావాలి లైన్లోకి, ఎదగొద్దు, పోరాటానికి సిద్ధపడద్దు, నమ్మకత్వంలో గెలవద్దు. మనం నమ్మకస్తులమై ఉంటే దేవుడు సైతాన్ని కూడా సిగ్గుపరుస్తాడు. సిగ్గుపోయింది ఏబు దగ్గర. ఎవరు సిగ్గుపోయింది? దేవుని సిగ్గుపోయిందా? ఏబు సిగ్గుపోయిందా? లేకపోతే సాతాను సిగ్గుపోయిందా? నేను చెప్పనా, సైతానుగాడు అందరికీ సోదకుడైతే ఏబు సైతానికే సోదకుడయ్యాడు. ఇతను ఎవర్రా? అన్ని పోగొట్టినా సరే యెహోవా స్తోత్రం అంటాడు. ఏం మనిషిరా? చండాలంగా తిట్టకుండా దూషించు దూషించు, ఒక్కసారి అన్నరా, ఒక్క మాటన తిట్టురా. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని యెహోవాకే స్తోత్రం. సిగ్గుపోయే. మళ్ళీ వచ్చాడు. ఏదిరా, ఏమైంది? తిట్టాడా నన్ను? అంటే ఇప్పటిదాకా ఒంటెలు, ఎడ్లు, పొలాలు, దాసదాసి జనాంగం, పిల్లలు పోయారు కాబట్టి ఏమనలేదులే. తన సొంత శరీరానికి రోగం పెడితే ఎవడైనా తిడతాడు. సరే పోరా, పెట్టుకోపో, ఏబుకు రోగం జబ్బు పెట్టుకోపో, పోరా, ఏబు ప్రాణాన్ని మాత్రం తీయొద్దు, అతన్ని శరీరాన్ని ఏం చేసుకుంటావు చేసుకోపోమన్నాడు. ఎన్ని రకాల రోగాలు లేవండి వాడు పెట్టలేడు, దరిద్రుడు కాకపోతే. దరిద్రుడు సైతానుడు. ఎన్ని రకాల రోగాలు లేవు. పాపం ఏబుకు ఒక సిగ్గుమాలిన రోగం పెట్టాడు, ఒళ్ళంతా జిల్లా, ఇంకేం లేదు, టంటమే. అలాంటి జబ్బులో ఉన్న వ్యక్తికి అసలు ప్రశాంతత ఉండదు, ప్లస్ అవమానకరం. రోగాలు చాలా ఉన్నాయి, ఈ రకమైన రోగమే నాకు ఎందుకు రావాలి, ఛీ దేవుడు ఎందుకట అంటే చాలు, దేవుడు ఓడిపోతాడు, సైతాన్ని గెలుస్తాడు. అన్లా ఏబు అన్లా, ఇంతవరకు నాకు ఆరోగ్యం ఇచ్చింది యెహోవా, దాన్ని తీసేసింది కూడా యెహోవా, యెహోవాకే స్తోత్రం. ఒళ్ళంతా చెడిపోయినా సరే ఆయనకే మహిమ. ఇప్పుడు ఎవరు గెలిచారు? ఛాలెంజ్ చేసింది ఎవరో? దేవుడు. గెలిచింది ఎవరో? గెలిపించింది ఎవరో? చెప్పు. గెలిపించింది ఎవరో? అంటే మనం కూడా దేవుణ్ణి గెలిపించవచ్చా? సహజంగా మనం అడుక్కుంటుంటాం, వాళ్ళు నన్ను గెలిపించు నాయనా, నన్ను గెలిపించు నాయనా, నన్ను గెలిపించు నాయనా. దేవుడు అంటాడు, నీ బతుకంతా నిన్నే గెలిపిస్తున్నాను, మరి నువ్వు నన్ను గెలిపించేది ఎప్పుడు అంటాడు. మరి ఏంది, గెలిపిస్తారా ఓడిస్తారా? ఏమండి లైవ్లో ఉన్న వాళ్ళు చెప్పండి, గెలిపిస్తారా ఓడిస్తారా? ఏమో ఇప్పటికి ఓడిచ్చారో గెలిపించారో మరి చూడాలా. గెలిపించాలి దేవుణ్ణే, మహిమపరచాలి దేవుణ్ణే. హల్లెలూయా. యేసయ్య దగ్గరికి వచ్చాడు, ఒక్కసారి నా కాలు మొక్కు, ఈ లోక రాజ్యం వాటి మహిమంతా నీకు ఇస్తాను అన్నాడు. యేసయ్య ఏమన్నాడు? సాతానా పొమ్ము, నీ దేవుడైన ప్రభువును మొక్కి ఆయన్నే సేవించాలని ఉంది అన్నాడు. ఎవరిని గెలిపించాడు? తండ్రిని గెలిపించాడు. ఎవరిని గెలిపించాడు? దేవుణ్ణి గెలిపించాడు. శద్రకు మేషకు అబేద్నెగోలు ఎవరిని గెలిపించారు? తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేశారు.
వేస్తే ఏం జరిగింది? దేవుడే దిగొచ్చాడు. అప్పుడు నెబుకద్నెజరు అంటాడు, షద్రకు మేషకు అబేద్నెగో అను వారలారా, జీవము గల దేవుని సేవకులారా, రండి నాయన, బయటికి రండి. నేను అనుకుంటా ఒక నవ్వు పుట్టించే మాట. వాళ్ళు ముగ్గురు లోపలే ఉండి, రాజుగారు రండి, మీరు లోపల కనాల్సింది. అప్పుడు ఏమయ్యేదో రాజు బతుకు. రాజుగారు ఏం కాదు రండి, బ్రహ్మాండంగా ఉందేడా, నాకు బతుకు మీద ఆశ ఉంది నాయన, నేను షద్రకు మేషకు అబేద్నెగో అను వారలారా, జీవము గల దేవుని సేవకులారా, బయటికి రండి అని పిలిచాడు. ఎందుకంటే ఈ లోపల పోలేడు, పోతే అవుట్. బబులోను దేశమందున ఆ భక్తులు ముగ్గురు బొమ్మకు మొక్కనందున, బబులోను దేశమందున ఆ భక్తులు ముగ్గురు బొమ్మకు మొక్కనందున, పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేస్తే, పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేస్తే, నాలుగు వారిగా ఉండలేదా? ఓ భక్తుడా, రాజు రమ్మని పిలువలేదా? నాలుగు వారిగా ఉండలేదా? ఓ భక్తుడా, రాజు రమ్మని పిలువలేదా? భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయలు చూసినప్పుడు, భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయలు చూసినప్పుడు, భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు, భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు, జీవమిచ్చిన యెహోవా ఉన్నాడు. ఓ భక్తుడా, ప్రాణం పెట్టిన యేసయ్యున్నాడు. జీవమిచ్చిన యెహోవా ఉన్నాడు. ఓ భక్తుడా, ప్రాణం పెట్టిన యేసయ్యున్నాడు. భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయలు చూచినప్పుడు. దేవునికి మహిమ. చెప్పండి, ద్రోహత్వమా నమ్మకత్వమా? ద్రోహులై ఉంటే మన ప్రాణం మనమే తీసుకోవాల్సిన గతి పట్టింది. అందుకే ద్రోహం తలపెట్టొద్దు, ద్రోహులై ఉండవద్దు. మనం నమ్మకత్వాన్ని కనపరచవలసిన వారందరికీ నమ్మకత్వాన్ని కనపరుద్దాం. నెంబర్ 1, సృష్టికర్త అయిన దేవునికి నమ్మకంగా ఉందాం. ఆత్మీయ నాయకునికి నమ్మకంగా ఉందాం. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నమ్మకంగా సేవ చేద్దాం. అంతేకాదు, కట్టుకున్న భాగస్వాములకు నమ్మకంగా ఉంటాం. భర్త భార్యకు, భార్య భర్తకు. పిల్లలారా, తల్లిదండ్రులకు నమ్మకంగా ఉండటానికి సాధన చేయండి, ఆశీర్వదించబడతారు. దేవునికి నమ్మకంగా ఉండటానికి అలవాటు పడిన వాళ్ళు అన్ని విషయాల్లో నమ్మకంగా ఉంటారు. ఎక్కడన్నా మనం అపనమ్మిక చూపిస్తున్నామంటే ముందు మనం దేవునికి నమ్మకంగా లేమని అర్థం. అందుకనే గుర్తుపెట్టుకొని మనం ఎవరెవరికి నమ్మకంగా ఉండాలో గ్రహించండి. మొదటి విషయం. రెండవది, మన నమ్మకత్వానికి పరీక్షలు ఎదురవుతాయి, పాస్ అవ్వాలి. ఎందుకంటే మనకు దేవుడు శాశ్వత బహుమానాన్ని సిద్ధపరిచాడు అక్కడ. అది ఒక రోజుది కాదు, ఒక పూటది కాదు, యుగ యుగాల ఆశీర్వాదం. దాన్ని స్వతంత్రించుకోవటానికి తప్పకుండా మన నమ్మకత్వాన్ని దేవుడు పరీక్షించుకుంటాడు, పరిశోధించుకుంటాడు, సరిచూసుకోవాలి. మూడవది, దేవుని ఆశీర్వాదాలన్నీ నమ్మకమైన వానికే. ఒకవేళ నమ్మకస్తుడైన వాడు ముందు శోధించబడ్డా, పరీక్షించబడ్డా, ఇబ్బందులు ఎదుర్కొన్నా రెట్టింపు దీవెన తప్పకుండా పొందుతాడు. ఏ పొందినట్టు తప్పకుండా పొందుతాడు. అబ్రహాము నమ్మకత్వం, విస్తారమైన సంతతి అబ్రహాముకు లభించింది. ఈరోజు భూమి మీద ఉన్న ప్రజల్లో అటు శరీరపరంగా చూస్తే యూదులు అండ్ ముస్లింలు అబ్రహాం సంతతి, ఇటు ఆత్మీయంగా చూస్తే క్రైస్తవులందరూ విశ్వాసాన్ని బట్టి అబ్రహాం సంతతి.
చూడండి, దేవుడి వాగ్దానం నెరవేరిందా లేదా? అంత నమ్మకస్తుడు దేవుడు. త్యాగాన్ని పరీక్షించడమే కాదు, సమృద్ధి కూడా ఇస్తాడు. నాకున్న పట్టెడన్నో నలుగురికి పెడతాడా పెట్టడా వీడని నన్ను గమనించాడు. అమ్మో, నా దేవుడు నన్ను గమనిస్తూ ఉంటాడు, పరీక్షిస్తూ ఉంటాడు. ముందు దేవుణ్ణి బట్టి, తర్వాత సాటి మనిషి మీద ఉన్న ప్రేమను బట్టి. సరే, దేవుడు ఇచ్చినా ఇవ్వకపోయినా ముందు మనిషి మీద ఉన్న మమతను బట్టి నాకున్న దానిలో తోడ్పాటు అందిద్దామని ఇచ్చిన ఆ కొద్దిపాటి ప్రేమ, చూపిన ఆ కొద్దిపాటి ప్రేమతో విస్తారమైన కృప చూపాడు దేవుడు నాకు. హల్లెలూయా. పొందలేదంటే అబద్ధీకులం అవుతాం. దేవుడు కార్యం చేశాడు గనుక మీ అందరికీ చెప్తున్నాను, పరీక్షలో ఉన్నారా, ప్రతికూలతలో ఉన్నారా, ఇబ్బంది కొలిమిలో కాలుతున్నారా, భయపడద్దు. నీ నమ్మకత్వాన్ని, నీ విశ్వాస్యతను దేవుడు పరీక్షిస్తుండొచ్చు. నీ విశ్వాసానికి అగ్ని పరీక్ష ఎదురై ఉండొచ్చు. తట్టుకో, దేవుణ్ణే మయంపరచు, దేవుణ్ణే సన్నతించు. తప్పనిసరిగా రాబోతున్న రోజుల్లో దేవుని కార్యాన్ని భూమి మీద చూస్తాం, నిత్య బహుమానాన్ని కూడా పొందుతాం. ఇంకా చాలా దీవెనలు ఉన్నాయి. ఆ నమ్మకస్తులకి ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ చెప్పడానికి ఇప్పుడు టైం సరిపోదు. ఒక 4 చూపించాను.